వెల్కమ్ బ్యాక్. లోక్సభ స్థానాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ పై లెక్క తేలేది ఇవాళ 4 గంటలకు ఓటింగ్ ఉండబోతోంది. అయితే ముఖ్యంగా ఈ సీట్ల పెంపు అంశానికి సంబంధించి దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి వాదనకు నిన్న సభలో ప్రధాని ఒక పూచి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నాది పూచి, ఎవరికి అన్యాయం జరగదు, ఆల్మోస్ట్ 50% రాష్ట్రాలకు సీట్ల వాటా పెరిగేటువంటి అవకాశం ఉంది అని క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే సీట్లు ఏవైతే పెరుగుతాయో ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే 272 స్థానాలు అటు వెళ్తాయి కాబట్టి సాఫీగా సాగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రతిపాదన అనేది ముందుకు రాబోతుంది. మరి ఏం జరగబోతుంది? 3/4 మెజారిటీ వస్తుందా రాదా, మద్దతు లభిస్తుందా లేదా అనేది ఇవాళ తేలుతుంది. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు గట్టెక్కించండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి అంటున్నారు ప్రధాని. మహిళా రిజర్వేషన్కి మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది, బట్ రాష్ట్రాల లోక్సభ స్థానాలకు సంబంధించి పునర్విభజన అంశం రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండాలి, దీనిపైన మరింత లోతుగా ముందుకెళ్లాలి, ముగ్గురు కలిసి ఇటువంటి డెసిషన్ తీసుకుంటారా, ముగ్గురు నిర్ణయాధికారంతో స్థానాల పెంపు తగ్గింపడం అనేది జరుగుతుందా అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి క్రమంలో, ముఖ్యంగా కాంగ్రెస్ విమర్శిస్తున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ్ కుమార్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి విజయ్ కుమార్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అటు బీజేపీ సీనియర్ నాయకులు విఠల్ గారు. నమస్తే అండి విఠల్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మరి కాసేపట్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా విజయ్ కుమార్ గారు, నిన్న ప్రధాని గారు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినట్టు అనిపించింది. ఏదైతే ఇప్పుడు 50% పెంచడం అనంటే ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలకు సేమ్ పెరుగుతుంది. పర్సంటేజ్ లెక్కల్లో చూస్తే అంటే సీట్ల శాతం ఎక్కువగా 80కి 40 యాడ్ అయితే 120 అయినా, ఇక్కడ 26కు వెళ్ళినా కూడా అది తేడా ఉన్నా కూడా పర్సంటేజ్ లెక్కలో 3.16 ఎట్లా ఉందో అదే కొనసాగే అవకాశం ఉంటుంది. పర్సంటేజ్ వైజ్ మీ పర్సంటేజ్ తగ్గదు, అది నాది పూచి అంటున్నారు ప్రధాని. ఇప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నారు కదా 50% పర్సంటేజ్తోని, సో మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. జ్యోష్ణ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, మిత్రులకు, హెచ్ఎంటీ ప్రేక్షకులు నమస్కారాలండి. నిన్న కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము 3 బిల్లులని ప్రవేశపెట్టింది పార్లమెంట్లో. ఒకటి 131 రాజ్యాంగ సవరణ బిల్లుని ఒకటి పెట్టింది, అదేవిధంగా కేంద్ర పాలిత రాష్ట్రాల బిల్లుని ఒకటి పెట్టింది సవరించి, ఇది జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 బిల్లును, అదేవిధంగా డీలిమిటేషన్ యాక్ట్ సంబంధించినటువంటి ఒకటి పెట్టింది. అంటే దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఒక అష్టదిగ్బంధనం చేసి దేశ ప్రజలని ఇట్లా ఇరికించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఇది 1996 సెప్టెంబర్లో మొదలైనటువంటి ప్రక్రియ మహిళా రిజర్వేషన్లది. మహిళలకు ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల శాసనసభ్యులకు సభలో, అదేవిధంగా పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులకు లోక్సభలో 33% రిజర్వేషన్ ఉండాలని ఆనాడు ఉన్నటువంటి మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ గారు ప్రారంభించినటువంటి ప్రక్రియ ఈరోజు అన్ని రాజకీయ ప్రతిబంధకాలని ఎదురొడ్డి 2023 సెప్టెంబర్లో పాస్ అయింది. అంటే 27 సంవత్సరాల తర్వాత మహిళా బిల్లును పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది, లోక్సభలో, రాజ్యసభలో. కానీ కేంద్ర ప్రభుత్వము ఒకటి చేయాల్సి ఉండే, నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే 2023 సెప్టెంబర్లో రెండు సభల యొక్క ఆమోదం సంపూర్ణమైన మెజారిటీతో 2/3 కంటే కూడా ఎక్కువ మెజారిటీతో ఆమోదం పొందింది. అన్ని రాజకీయ పార్టీలు సమర్థించినాయి. ఆ రోజు మాకు బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో మాకు ప్రాతినిధ్యం ఉంది, మేము కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నాం. మహిళా రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పేసి, పార్లమెంట్లో బిల్లు ఆమోదించాలని చెప్పేసి ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు, ఉద్యమ రథసారథి కేసీఆర్ గారు అసెంబ్లీలో, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సినానిమస్లీ రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపించి మా యొక్క మహిళల మీద ఉన్నటువంటి మా చిత్తశుద్ధి కమిట్మెంట్ని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం. మేము మహిళా రిజర్వేషన్కి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది, జరుగుతుంది కూడా. మాకు రాజ్యసభలో పెడితే కూడా మా పార్టీ సభ్యులు ఓట్లు వేస్తారు. కానీ ఇప్పుడు 2023 సెప్టెంబర్లో పాస్ అయిన తర్వాత ఆ రోజే 2024 ఎన్నికలకే నుంచే ప్రక్రియ మొదలు పెడతామని చెప్పింటే సరిపోయేది. ఒకవేళ 82వ ఆర్టికల్ ప్రకారంగా డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలి, జనాభా లెక్కలు జరిగిన తర్వాతనే ఇవి రిజర్వేషన్ అమలు చేస్తామని అన్నట్లయితే ఇప్పుడు ఎట్లా 2027లో జనాభా లెక్కలు రాబోతా ఉన్నాయి. సో 2029 నుంచి అమలు చేస్తామని చెప్పేసి లాస్ట్ ఎలక్షన్లో జరగాల్సి ఉండేది. అంటే 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం 23లో అడావుడి చేసిన జరిగిపోయింది. మరి ఇప్పుడు 2029 నుంచి చెప్పకుండా ప్రాతిపదికన సీట్లకి 2029 పెంచుతామని చెప్పట్లేదు కదా, 50% అన్ని రాష్ట్రాలకు 50% వాళ్ళ ఇది నేనేమంటున్నా అంటే జ్యోష్ణ గారు, వీ హ్యావ్ ఏ స్ట్రక్చర్, కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఉన్నది. మనం ఆ స్ట్రక్చర్లో ఉన్నాం. ఇవాళ ఈ దేశం నడుస్తున్నదే రాజ్యాంగ విలువల మీద, రాజ్యాంగ సూత్రాలతో నడుస్తూ ఉంది.
82వ ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 82 ప్రకారంగా ఏదైనా నియోజకవర్గాలు పెంచాలంటే ఖచ్చితంగా జనాభా లెక్కలని ఆధారంగా చేసుకొని పెంచాలి. ఈ 50% అనేది స్లాబ్ అనేది నాకు తెలిసి ఇది లీగల్గా చట్ట న్యాయపరంగా ఇది నిలబడదా అనే విషయం మీద ఒక క్లారిటీ లేదు. సరే చూడాలి ఏం జరుగుతుందో. ఒకవేళ అట్లా చేసేది ఉంటే మహిళా రిజర్వేషన్ సపరేట్ పెట్టి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సీట్స్ని 50% ఎన్హాన్స్ చేస్తున్నామని చెప్పేసి చెప్పాల్సి ఉండే. వీళ్ళు ఏం చెప్తున్నారు, 815 లోక్సభ స్థానాలు పెరుగుతా ఉన్నాయి, దాంట్లో 270 పైచిలకు మహిళలకు 72 మహిళలకు రిజర్వ్ అలకేట్ అవుతా ఉన్నాయని చెప్పేసి ఆ లింక్ పెట్టారు. దాంట్లో నియోజకవర్గాల పెంపుకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఒక లింక్ పెట్టారు. ఆ లింక్ పెట్టడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఏం జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఈ బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజారిటీతో పాస్ కావాలా. ఈరోజు బీజేపీ పార్టీకి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 294. మరి ఇప్పుడు వీళ్ళు ఏ రకంగా ఇంకా దాదాపుగా చాలా స్థానాలు వారికి కావాలి. ఇంకా 140 దగ్గర 294 ఉంటే దగ్గర ఇంకా 70 పైచిలకు స్థానాల్లో వాళ్ళకి రావాలి. 360 స్థానాలు రావాలి వాళ్ళకి. మరి 360 స్థానాలు ఓట్లు వారికి ఉన్నాయా లేదా, మరి ఏ రకంగా ముందుకు వెళ్తారనేది ఇంకా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మహిళల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, అందరి భవిష్యత్తు తెలిసిపోతుంది. తెలిపోతుంది. విఠల్ గారు మీరు చెప్పాలి. గుడ్ మార్నింగ్ అండి. మహిళా బిల్లుకు డీలిమిటేషన్ దానికి ఎందుకు ముడిపెట్టడం? ఇప్పుడు 2023లోనే దీనికి సంబంధించి అందరూ సపోర్ట్ చేశారు. సో అప్పుడే మీరు ఏదో అన్ని లెక్కలు వచ్చిన తర్వాత 2029లోనే చేద్దాం అనుకున్నారు. లేదు ఇప్పుడే పెడతాము అని చెప్పేసి అంటున్నారు. ఓకే, దాంతో ముడిపెట్టకండి. ఈవెన్ కాంగ్రెస్ కూడా ఫుల్ సపోర్ట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఇస్తాము అని చెప్తున్నారు. బట్ డీలిమిటేషన్కి సంబంధించి మాత్రం మరింత చర్చ, అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి మాత్రం సపోర్ట్ చెయ్యము, వ్యతిరేకంగానే మా ఓటింగ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి క్రమంలో ఈ రెండింటికి ఎందుకు ముడిపెట్టడం? పెరిగితే గానీ మహిళలకు సీట్లు పెంచరా? ఇవి అదనంగా వచ్చినాయి మాత్రమే మహిళలకు ఇస్తారా? హెచ్ఎంటీ ప్రేక్షకులకు, మీకు, మా బ్రదర్ విజయ్ కి, కౌశిక్ గారికి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇవి ఒక మనం చారిత్రక సంబంధంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చర్చ జరగబోతుందమ్మా. ఒక హిస్టారికల్ డే ఇన్ ద వరల్డ్, ఇన్ ద ఇండియన్ హిస్టరీ ఆఫ్ పార్లమెంటేరియన్ సిస్టమ్ లో మొదటిసారి 1950లో మనం రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నప్పటికీ కూడా అంబేద్కర్ గారు స్పష్టంగా మహిళలు కూడా బలహీనులని గుర్తించిన సందర్భంలో కూడా మనకు దాదాపు 70-80 సంవత్సరాల వరకు మహిళలకు రిజర్వేషన్ దక్కలేదు. SC/STలకు రిజర్వేషన్ ఉంది, ఆయా రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్ ఉంది, పార్లమెంట్ లో బీసీలకు రిజర్వేషన్ లేదు. మొట్టమొదటిసారిగా మహిళలకు కూడా గుర్తించి 96 నుంచి ప్రక్రియ ప్రారంభమైనప్పుడు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కంప్లీట్ చేయలేదు. మెజారిటీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు టేకప్ చేయలేదు. ఇవాళ మొట్టమొదటిసారిగా మోడీ గారి నాయకత్వంలో మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వడానికి ఆల్రెడీ బిల్ పాస్ అయింది, చట్టమే 2023 సెప్టెంబర్ లో రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేశారు. దాన్ని అమలు చేయాలి. అమలు చేసే ప్రక్రియలో ఇవాళ ఒకవైపు ఏమో పాపులేషన్ సెన్సస్ జరుగుతూ ఉంది. మరి 2011 పాపులేషన్ తీసుకోవాలా లేదా 2021 అంటే 26 పాపులేషన్ తీసుకోవాలన్నట్టు భిన్నమైన అభిప్రాయాలు వచ్చినాయి. 11 పాపులేషన్ సెన్సస్ తీసుకోవాలనుకుంటే చాలా రాష్ట్రాలు వ్యతిరేకించినాయి, ముఖ్యంగా సౌత్ నుంచి. మా 2011 పాపులేషన్ సెన్సస్ తీసుకుంటే మా సీట్లు తగ్గుతాయని చెప్పేసి ఇవాళ డీలిమిటేషన్ లో సీట్ల పెంపకంతో పాటు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడానికి 33% ఇవ్వడానికి ఉద్దేశం ఇది. ఉన్న సీట్లలో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తే ఇప్పటికి ఇవ్వాల్సి ఉండే. ఎందుకు ఇవ్వలేదు అంటే మహిళల్ని కూడా జనాభా ప్రాతిపదిక గుర్తించాలి కదా. ఎక్కడ ఉన్నారు, ఏ నియోజకవర్గం ఎక్కువ ఉన్నారు, ఏ నియోజకవర్గం తక్కువ ఉన్నారు. 2011 తీసుకుంటే భిన్నమైన అభిప్రాయాలు వచ్చినాయి, వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వల్ల అన్ని రాష్ట్రాలకు సమన్వయం జరుగుతూ ఒక మాస్టర్ స్ట్రోక్ అంటాం చూడమ్మా, జనాభా ప్రాతిపదికన కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్లకి ఉన్న పలంగా 50% సీట్లు పెంచడం అంటే అన్ని రాష్ట్రాలకు సమన్వయం చేసే రీతిలో ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది వల్ల. దాంతో పాటు మహిళా రిజర్వేషన్ ఈ సీట్ల పెంపకంతో పాటు మహిళలకు కూడా సీట్లు రిజర్వ్ చేయడానికి ఏ నియోజకవర్గాన్ని రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వల్ల 2 బిల్లులు 3 బిల్లులు ఇవాళ ప్రాతిపదికగా పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది. ఈ చారిత్రక సందర్భంలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు
నిర్ద్విధంగా మద్దతిచ్చి మహిళలకు మన్నలను పొందాల్సినటువంటి చారిత్రక సందర్భం ఇది. విఠల్ మహిళా సార్, రిజర్వేషన్ ఇక్కడ కాంగ్రెస్ గాని ఇండి కూటమి నేతలు గాని మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము మద్దతు ఇవ్వము అని చెప్పట్లేదు. మీరు క్రెడిట్ తీసుకోండి అంటున్నారు, వాళ్ళు తీసుకోవడానికి రెడీగానే ఉన్నారు, మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. ఈ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేస్తూనే ఓటు వస్తుంది, మద్దతు ఓటే ఉంటుంది, వ్యతిరేకంగా వాళ్ళు చెయ్యరు. బట్ డీలిమిటేషన్ కు సంబంధించి మాత్రం వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ చేయకూడదమ్మా, చెయ్యాలి కదా. చెయ్యాలి, వాళ్ళకి ఇవి డౌట్స్ ఉన్నాయి. కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎట్లా ఉంది ఏంటి అనేది వాళ్ళ క్లారిటీ లేదు. దీనిపై మరింత చర్చ అధ్యయనం ఇంపార్టెంట్ అంటున్నారు. గత 60 సంవత్సరాల నుంచి కూడా 80 సంవత్సరాల రాజ్యాంగ అమల్లో నుంచి కూడా డీలిమిటేషన్ చేయాలంటే అధికారులు చేయరు, అంటే మంత్రులు చెయ్యరు. ఒక కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ వేస్తారు. దాని సిట్టింగ్ జడ్జ్, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ ద్వారానో ఇంకో సీనియర్ ఆఫీసర్స్ ద్వారానో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ముందు అందరూ, ఆ కమిషన్, ఇట్స్ నాట్ ఎ కమిటీ, కమిషన్ ముందు అందరూ తన అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. తప్పులుంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఒక ఇండిపెండెంట్ అటానమస్ ఆర్గనైజేషన్, కాన్స్టిట్యూషనల్ బాడీ డీలిమిటేషన్ చేస్తుంది. ఎవరికి సంబంధం ఉండదు అందులో. వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది, ఉన్న పలంగా 50 సీట్లు పెంచాలి, అది వాళ్ళకు రూలు, వాళ్ళకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇది. దాని ఆధారంగా వాళ్ళు డీలిమిటేషన్ చేస్తారు. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో సమానంగా, మన తెలంగాణలో తీసుకుందాం 17 సీట్లు ఉన్నాయి, ఇవాళ 26 సీట్లు పెరుగుతున్నాయి కదా. సౌత్ లో ఇవాళ సౌత్ లో 129 సీట్లు ఉన్నాయమ్మా. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, చూస్తే అటు ఎక్కువ పెరుగుతాయిగా, ఆ దూరం ఎక్కువ ఉంటది కదా అనేది వీళ్ళ క్వశ్చన్. అదేమ్మా ఇప్పుడు సౌత్ లో మనకున్నాయి 129 సీట్లు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇవన్నీ పెరుగుతున్నాయి. 195 పెరుగుతున్నాయి, 190 పెరుగుతున్నాయి, 195 పెరుగుతుంది. పర్సెంటేజ్ చూస్తామా, ఇప్పుడున్న 29, 23.9 ఇంకొక 0.5% యాడ్ అవుతుంది తప్ప తగ్గడం లేదు. అంటే సేమ్ పర్సెంట్ పార్లమెంట్ లో మన యొక్క షేర్, సౌత్ ఇండియాకి ఉన్న షేర్ ఇప్పుడు ఎంత ఉందో రేపు డీలిమిటేషన్ తర్వాత కూడా అంతే ఉంటది, మార్పు ఏమి ఉండదు. అదే విధంగా యూపీలో 80 సీట్లు ఉన్నాయి, 120 సీట్లు అవుతాయి. 80 సీట్లకి 120 సీట్లు అవుతాయి. ఎందుకంటే యూపీ జనాభా 25 కోట్లు ఉంటే ఇప్పుడు 80 సీట్లు ఉన్నాయి. రేపు కూడా 25 కోట్ల జనాభా ఉంటది. బట్ సీట్లు 50% పెరగడం ద్వారా 120 సీట్లు పెరగడానికి ఆస్కారం ఉంది. సో అన్ని ప్రాంతాలకు, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎవరికి నష్టం చేసే రీతిలో డీలిమిటేషన్ జరుగుతా ఉంది. దీన్ని ప్రతిపక్ష పార్టీలు ఆహ్వానించి వెల్కమ్ చేస్తే మహిళలకు గౌరవం ఉంటుంది, మహిళలు వారి మద్దతు ఇస్తారు. ఇప్పుడు మహిళా బిల్లును వ్యతిరేకిస్తూ డీలిమిటేషన్ అయితే మహిళా బిల్లు వ్యతిరేకించినట్టుగా ఒక భావన పోతుంది ప్రజలకు, అది ఆ పార్టీలకి నష్టం. అట్లాంటి భావన పోవాలని ఇవాళ పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది కదా, జరగనియండి. ఓకే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కూడా డిస్కషన్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ఇక్కడ డీలిమిటేషన్ కు సంబంధించి గతంలో మన ప్రాతినిధ్యం ఆ పర్సంటేజ్ తగ్గుతుంది అన్నటువంటి డౌట్స్ ఉండే, మీరు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదన అనేది ఇప్పటికిప్పుడు ఆ విధమైనటువంటి ఆలోచన చేయడము కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి సాంప్రదాయం అదైతే కాదు. సో అది పక్కకు పెడితే 50% అంటే అసలు పెంచకుండానే ఉండండి, కానీ ఇప్పుడైతే ఇట్లాంటి అటెంప్ట్ చేయకండి అని అంటున్న క్రమంలో 50% అనేది ఆ రేషియోలో కనుక చూస్తే సేమ్ ప్రాతినిధ్యం ఉంటుంది, అంతే ఉంటుంది. ఇంకా దక్షిణాదికి సంబంధించి 0.05% అనుకుంటా, కొంచెం బెటర్గానే పెరిగే ఛాన్స్ ఉంటుందని ప్రధాని అన్నారు, నిన్న అమిత్ షా గారు అన్నారు. సో ఏంటి అయినా ఎందుకు వ్యతిరేకించడం మీరు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 3 బిల్లులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. ఒకటి మహిళా బిల్లు, 2 డీలిమిటేషన్, 3 సీట్ల పెంపకానికి సంబంధించిన బిల్లు. కాంగ్రెస్ పార్టీ 2 బిల్లులకు మద్దతు ఇస్తా ఉంది. ఒకటి మహిళా బిల్లు, 2 డీలిమిటేషన్ సంబంధించి. డీలిమిటేషన్ అనేది 2009 ముందు జరిగింది దేశంలో. మొన్న అస్సాంలో కూడా డీలిమిటేషన్ చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఏమో సీట్లు పెంచుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఎందుకు సీట్లు పెంచుకున్నారు? జమ్మూలో 1 సీటు, కాశ్మీర్లో 6 సీట్లు పెంచుకొని అక్కడ వాళ్ళ రాజకీయ ప్రాబల్యం కోసం మాత్రం అక్కడ పెంచుకున్న పరిస్థితి మనం చూసినాం. మొదటిసారి ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ జమ్మూ కాశ్మీర్లో ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ అస్సాంలో ఏం చేశారు, 30 నియోజకవర్గాల ముస్లింల ఓట్లు ఎటు పడితే అటు గెలిచే అవకాశం ఉండే, దాన్ని 10% కుదించడం కోసం బౌండరీస్ మార్చుకొని అక్కడ డీలిమిటేషన్ చేశారు. కాబట్టి డీలిమిటేషన్ కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, ఎందుకంటే బౌండరీస్ మార్చేది, కల్పుడు యాడ్ చేసేది అంతా ఒక ప్రక్రియ. కాబట్టి డీలిమిటేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. మహిళా బిల్లు అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే 2024లో అమలు చేసి ఉంటే ఖచ్చితంగా
అది మహిళలకు లాభం జరిగేది. అప్పుడే చాలా మంది పార్లమెంట్ లో కావచ్చు, అసెంబ్లీలో వచ్చేవారు. ఆనాడు మేము డిమాండ్ చేస్తే మీరేమో 27 జనాభా లెక్కల సేకరణ తర్వాత చేస్తామని చెప్పారు కదా. మరి ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ జరుగుతున్నప్పుడు ఎందుకు ఇది అంత అడావిడిని తీసుకొస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్తారు. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఈ బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతా ఉంది. అదే కాకుండా మహిళా బిల్లు డిలిమిటేషన్ పేరు మీద ఈ సీట్ల పెంపకానికి సంబంధించిన బిల్లును అదేవిధంగా ఆమోదించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగానే నిన్న మహిళల మీద చర్చ జరగక ముందే April 16వ తేదీ మహిళా దినోత్సవ సీటు పెంపకానికి సంబంధించిన డేట్ కూడా ప్రకటించుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ 543 ఉన్నప్పుడు సౌత్ ఇండియాకు 129 స్థానాలు ఉన్నాయి. 850 ఉన్నప్పుడు 193 అవుతా ఉన్నాయి సౌత్ ఇండియాకి. ఈ పర్సెంటేజ్ చూసినప్పుడు 543 ఉన్నప్పుడేమో 23.75 అవుతా ఉంది. 850 అయినప్పుడు సౌత్ ఇండియాకి 22.7 అవుతా ఉంది. 1.05% సౌత్ ఇండియా సీటు తగ్గుతా ఉంది పర్సెంటేజ్ లో. అదే కాకుండా మీరు సింపుల్ ఎగ్జాంపుల్, కేరళలో 20 స్థానాలు ఉన్నాయి ఇప్పుడు, ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలు ఉన్నాయి మేడం. మధ్యలో వ్యత్యాసం 60 ఉంది ఇప్పుడు. తర్వాత 80 కాస్త 120 ఉత్తరప్రదేశ్ అయినప్పుడు కేరళ 20 కాస్త 30 అయినప్పుడు మధ్యలో వ్యత్యాసం 90 అవుతా ఉంది. పెద్ద ముందు 60 ఉండేది, పెంచిన తర్వాత 90 అవుతుంది. అంటే మధ్యలో 30 సీట్లు అదనంగా ఉత్తరప్రదేశ్ కి ఇచ్చారు. కాబట్టి దీన్ని ఏ విధంగా పూడుస్తారో చెప్పండి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. అది మేము కోరుకునే 50% మేము అందరికీ న్యాయం చేస్తున్నాం, అందరు న్యాయం చేస్తుంది కాదు. ఒక తండ్రి 2 కొడుకులకు, పెద్ద కొడుకు సంవత్సరానికి 2 కోట్లు సంపాదిస్తుంటే, చిన్న కొడుకు 1 కోటి రూపాయలు సంపాదిస్తుంటే, ఇద్దరికి నేను సమన్వయం చేస్తా, సంపాదించే దాంట్లో 50% ఇస్తా అంటే పెద్దోడు 2 కోట్లు సంపాదిస్తుంది కాబట్టి 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు, చిన్నోడు 1 కోటే సంపాదిస్తున్నాడు, 50 లక్షలు వచ్చిన వ్యత్యాసం అయితే 50 లక్షలు ఉంది కదా. దీన్ని ఎట్లా పూడుతున్నారో చెప్పండి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. అదే కాకుండా ఆనాడు ఇందిరాగాంధీ గారు 20 సంవత్సరాల పాటు పోస్ట్ పోన్ చేశారు, వాజ్పేయి గారు 20 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేశారు. మీరు పోస్ట్ పోన్ అనే చేయండి, లేదు ఎంపీ స్థానాలు పెంచకుండా ఎమ్మెల్యే స్థానాలను పెంచండి, మాకు అభ్యంతరం లేదు. ఎంపీలు దేశంలో చట్టాలు చేస్తారు, ఎమ్మెల్యేలు అనేవారు అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్యే సంబంధించి సీట్లు పెంచండి, ఎంపీల సీట్లు పెంచద్దు. లేదు పెంచే సీట్లు మరి ఆ హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ హైబ్రిడ్ విధానం కూడా మీరు 15వ ఆరోగ్య సంఘం చాలా స్పష్టంగా చెప్పింది. నీతి ఆయోగే జిఎస్డిపిని ఆధారంగా చేసుకొని 12.5%, 100%లో ఒక్కొక్క విభాగాన్ని డివైడ్ చేసుకొని 12.5% జిఎస్డిపి ఆధారం కూడా నిధులు కేటాయిస్తా ఉన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇస్తా ఉన్నారు, గిరిజన ప్రాంతాలకు ఇస్తా ఉన్నారు, అదే కాకుండా జనాభా ప్రాతిపదిక జిల్లా నిధులు ఇస్తా ఉన్నారు, రకరకాల ప్రాతిపదికన నిధులు ఇస్తా ఉన్నారు. కాబట్టి జిఎస్డిపి ఆధారంగా పెరిగే సీట్లలో 50% జిఎస్డిపి ఆధారంగా, ఇంకా 50% జనాభా ప్రాతిపదిక ఇవ్వని కాంగ్రెస్ ఒక డిమాండ్ పెట్టింది. లేదు పెంచొద్దని ఒక డిమాండ్, లేకపోతే ఎమ్మెల్యే స్థానాల్లో పెంచని ఒక డిమాండ్, ఇట్లా 4 డిమాండ్ పెట్టి ఏదో ఒక ప్రతిపాదన చేయండి. అంటే ఏ ప్రతిపాదన ఒప్పుకోకుండా మేము 50% పెంచుతున్నాం, సౌత్ ఇండియాకి అన్యాయం జరగదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మాట్లాడతాం. ఈ మధ్యలో సందులో సడమియా తేజస్వి సూర్య, ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఇండియాకి సంబంధించి ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ గారు మాట్లాడుతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు స్పందిస్తలేరు, చంద్రబాబు నాయుడు గారు స్పందన లేదు, తర్వాత అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తలేరు. ఓన్లీ తెలంగాణ స్పందిస్తాం కాబట్టి తెలంగాణ అంశాన్ని అదే తప్పుదారి పట్టించే ప్రయత్నం, తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా నిన్న తేజస్వి సూర్య గారు పాకిస్తాన్ తో తెలంగాణ రాష్ట్ర విభజనను పోల్చుడు, నరేంద్ర మోడీ గారు ఏమో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి రాజ్యసభలో తెలంగాణ అవమానించారు నరేంద్ర మోడీ గారు. తర్వాత తెలంగాణ నుంచి 7 మండలాలు తీసుకుని ఆంధ్రలో కలుపుడు, ఐటీఆర్ తీసేసుడు, మళ్ళీ ఇప్పుడు తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్ తో పోల్చడం. అంటే భారతీయ జనతా పార్టీ కాస్త బ్రిటిష్ జనతా పార్టీగా మారింది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేసింది, అదే కాకుండా ఈ దేశ స్వతంత్రంలో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ లేని పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఇప్పుడు తేజస్వి సూర్య మాట్లాడిన మాటలో కిషన్ రెడ్డి గారు ఏమంటారు, వారు సమర్థించే ప్రయత్నం వారు చేసిన భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకించలేదు. ఇప్పుడు మహిళా బిల్లు పేరు మీద డీలిమిటేషన్, మహిళా బిల్లు పేరు మీద సీట్ల పెంపకాన్ని సంబంధించిన బిల్లును పాస్ చేసుకుని ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. ఈ సీట్ల పెంపకాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. మహిళా బిల్లులో 33% ఏదైతే ఇస్తా ఉందో దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూనే సబ్ కోటా విషయంలో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు ఇవ్వండి, ఓబీసీ ప్రధానమంత్రి మరి జనగాల్లో కులగన్న చేస్తా అని చెప్పిన కులగన్నకి సంబంధించి కిజిట్ లో బీసీ అంశమే చేర్చలేదు. తర్వాత బీసీలకు సంబంధించి దాన్ని ఏం చేస్తారో చెప్పలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి బీసీలకు ఇవ్వండి చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక నిబంధన పెట్టారు. తర్వాత ఇక్కడ 27 జనగణన తర్వాత పూర్తి స్థాయిలో చేస్తే మహిళలకు లాభదాయకం ఉంటది. కాబట్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ లో కాబట్టి అడావుడి చేసే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. దానిలో భాగంగా మాత్రం విఠల్ గారిది ఒకటి సమాధానం తీసుకోవాలి. ఇప్పుడు తేజస్వి గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి డెఫినెట్ గా బీజేపీ నేతలు సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఉంది. భారత్ పాక్ విభజన కన్నా దారుణంగా అంటే తెలంగాణ విభజనకు సంబంధించి మాట్లాడడం అనేది డెఫినెట్ గా క్వశ్చన్ చేస్తారు, ఇదేంటని.
2014లో మనకు పార్లమెంట్ లో బిల్ వచ్చిందమ్మా, తెలంగాణ బిల్. అప్పుడు యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దానికి ఎవరు మద్దతు ఇచ్చిందమ్మా? బీజేపీ మద్దతు ఇవ్వలేదా? సుష్మా మరి స్వరాజ్ అంత గారు దారుణమని ఎందుకు అనిపించిందండి బీజేపీ నేతలకు? సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు అపోజిషన్ లీడర్ గా పార్లమెంట్ వేదికగా అనేక సందర్భంలో తెలంగాణ చిన్నగా నిలబడి యూపీఏ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత కదా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది. పూర్తి మద్దతు ద్వారా, బీజేపీ పూర్తి మద్దతు ద్వారానే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయింది. ఆ నిర్ణయంలో మోడీ గారు ఉన్నారు, అప్పుడు అద్వానీ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇవాళ తేజస్వి సూర్య యొక్క ఏదైతే మాటలు ఉన్నాయో దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయకూడదు. ఆయన అది వ్యక్తిగతమైన అభిప్రాయం అయినప్పటికీ కూడా ఆయన ఏం చెప్పబోయిండు అంటే, తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిన సందర్భంలో తెలంగాణలో ఆత్మహత్యలు విపరీతంగా అయినాయి, చావులు కారణమైంది, దాదాపు 1500 యువకులు చనిపోయిండ్రు. ఆయన తేజస్వి సూర్య ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిపోయిండు ఈ ఆత్మహత్యల పరంపరలో భాగంగా. ఇంతమంది చనిపోయినరు. అప్పుడు ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు కూడా ఇండియాలో ఈ రకంగా భారతదేశంలో చనిపోయినరు. ఈ రాష్ట్ర విభజన జరగ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల కారణంగా ఇక్కడ చనిపోయినని చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని వక్రీకరించి రాష్ట్ర విభజన వ్యతిరేకించినట్టు మాట్లాడడం అనేది సమంజసం కాదు, కరెక్ట్ కాదు. తేజస్వి సూర్య యొక్క తన వ్యక్తిగత అభిప్రాయం ఉన్నప్పుడు పార్టీ అభిప్రాయం కాదు. భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా అనేక సందర్భాల్లో ఇంతకుముందు మీరు ఎగ్జాంపుల్ గా చెప్పారు కాబట్టి ఇప్పుడు సుష్మా స్వరాజ్ గారిని తెలంగాణ ప్రజలు మర్చిపోరు. డెఫినెట్ గా చాలా సందర్భాల్లో ఎటువంటి విమర్శలు వచ్చినా కూడా పర్టికులర్ గా ఆ పేరు వచ్చేసరికి మాత్రం మా అన్నటువంటి ఓన్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. బట్ ఇప్పుడు బీజేపీ నేతలు మాట్లాడుతున్నటువంటి వైఖరికి సుష్మా స్వరాజ్ గారిని ముందు పెట్టుకుని మేము అట్లాంటి మాటలు మాట్లాడలేదనడం కరెక్టేనా? నేనేమంటున్నా, పార్లమెంట్ లో బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ ఏర్పడేదన్న సింపుల్. పార్లమెంట్ లో బిల్లు పెడితే బీజేపీ సంపూర్ణమైన మద్దతు లేకుండా తెలంగాణ బిల్లు పాస్ అయ్యేదా? ఇంపాసిబుల్, జస్ట్ ఇంపాసిబుల్. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అంతెందుకమ్మా 1998 లో కాంగ్రెస్ పార్టీ విధానపైన నిర్ణయాలు తీసుకోకముందే చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉండే కాంగ్రెస్ పార్టీ మరి అప్పుడే 1998 లోనే కదా ఆంధ్ర తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సపోర్ట్ చేస్తూ ఒక రాష్ట్రము ఒక ఓటు రెండు రాష్ట్రాలను నినాదాన్ని ఎత్తుకుని మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ కదా. దానికి అనుగుణంగానే పార్లమెంట్ లో బిల్ సపోర్ట్ చేసింది, మద్దతు ఇచ్చింది. వాళ్ళ పార్లమెంట్ బిల్ సపోర్ట్ ద్వారా వాళ్ళ రాష్ట్రం ఏర్పడింది. కొంతమంది అది కొంత తేజస్వి సూర్య యొక్క వ్యాఖ్యలను వక్రీకరించే ప్రయత్నం చేయకూడదు. తెలంగాణలో జరిగిన ఆత్మహత్యల కారణంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కారణంగా డిలే అయింది కాబట్టి తెలంగాణ ఆత్మహత్యలు జరిగిండ్రు. అట్లా ఇండియా పాకిస్తాన్ లో భారతదేశం ఎట్లయితే చనిపోయినరో విభజనప్పుడు తెలంగాణ కూడా చనిపోయినో చెప్పే ప్రయత్నం వాళ్ళు చేశారు. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. చెప్పండి విజయ్ గారు. జోష్ణ గారు, నిన్న భారత పార్లమెంటు వేదికగా బీజేపీ పార్టీ మరొకసారి తన యొక్క తెలంగాణ నరనరాన వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శించింది. మా విఠలన్న, మా అన్న ఉద్యమ నాయకుడు, ఉద్యమంలో ఉన్నాడు, చాలామంది ఉద్యోగులని ముందుండి నడిపించినటువంటి నాయకుడు. ఆయన టెక్నికల్గా బీజేపీలో ఉండు, కాకపోతే ఆయనకు అంతకుమించి ఎక్కువ మాట్లాడే అవకాశం కూడా ఆయనకు లేదు. కానీ తెలంగాణ వాదిగా ఆయనను మేము గౌరవిస్తాం. కానీ వాళ్ళ పార్టీ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య మాట్లాడినటువంటి దాన్ని చూస్తే మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ కోసం తన్నులు తిన్నాం, తెలంగాణ కోసం టీఆర్ గ్యాస్ కాల్పులకు మేము ఎదుర్కొన్నాం, తెలంగాణ కోసం జైళ్ళకు వెళ్ళినాం, తెలంగాణ కోసం అవమానాలు ఎదుర్కొన్నాం, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను త్యాగం చేసి ప్రాణాలను త్యజించడానికి ప్రయత్నించి కేసీఆర్ గారు ఆమరణ దీక్ష చేసి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకు ప్రారంభించడానికి కారణమైనటువంటి కేసీఆర్ గారు. తెలంగాణ రావుడు కేసీఆర్ సచ్చుడు నినాదంతో కేసీఆర్ గారు ఉద్యమం చేస్తే, కేసీఆర్ గారు పోరాటం చేస్తేనే చావు నోట్లో తలపెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ నాయకుడు యొక్క పోరాట పటిమ వలన ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ, రెండు పార్టీలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర విభజన చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతంలో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితిని కంపల్సరీ క్రియేట్ చేసినటువంటి నాయకుడు, భారత పార్లమెంటరీ వ్యవస్థని ఒప్పించిన నాయకుడు కేసీఆర్ గారు. కొట్లాడి సాధించిన కేసీఆర్ కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని మీద బీజేపీ పార్టీ ఇట్లా విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అంటే వాస్తవానికి బీజేపీ మద్దతు ఇచ్చేది ఆ రోజు, లేదనట్లేదు. ఆ రోజునటువంటి నాయకత్వం ఎల్కే అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, ఆయన మన ఇంతకుముందు కేంద్ర మంత్రి ఆయన వీళ్ళందరూ కూడా
పాటుపడ్డటువంటి నాయకులు వీళ్ళంతా ఇప్పుడు సిస్టంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ కావాలని కోరుకోలేదే. ఈరోజు కేంద్రంలో మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఎవరు కూడా ఏ నాయకుడు కూడా తెలంగాణ రావాలని కోరుకున్న నాయకుడు కాదు వీళ్ళు. తెలంగాణ కోసం మొత్తం తెలంగాణ సబ్బండ వర్గాల ఆమోదంతో అన్ని పార్టీలు రాజీనామా చేస్తే కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి పెరిగి పొంద కిషన్ రెడ్డి గారు. మరి వీరు నిన్న పార్లమెంట్ లో తెలంగాణని పాకిస్తాన్ తో విభజనతో పోల్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మాటలు రాజ్యాంగ విరుద్ధంగా, అహంకార పూరితంగా, దౌర్జన్య పూరితంగా ఈరోజు మంద బలం ఉందని చెప్పేసి మాట్లాడినటువంటి మాటల్ని ఇప్పటికైనా బీజేపీ కేంద్ర నాయకత్వం క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి. బీజేపీ పార్టీ స్పందించాలి. ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో తేజస్వి సూర్య మాట్లాడే విషయం తెలంగాణ విషయం కలిపితే కనీసం ఒక్కరు కూడా స్పందించలేదండి. సిగ్గుపడలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాట్లాడలేదు. నిన్న యాదృచ్ఛికంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా వేం నరేంద్ర రెడ్డి గారి ప్రమాణ స్వీకారం కార్యక్రమం హాజరై పార్లమెంట్ ఆవరణలో ఉన్నారు. కనీసం వారైనా స్పందించాలి కదా. వారు స్పందించకపోగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలతో ఆయన ఫోటోకి ఫోజులు ఇచ్చాడండి రేవంత్ రెడ్డి గారు. ఇది వీరి యొక్క చిత్తశుద్ధి. అంటే బీజేపీకి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మీద ఎవరు విషయం కక్కిన ఆయనకు స్పందించేటువంటి సోయి లేదు. తెలంగాణ వ్యతిరేకులు కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా తల్లిని బిడ్డను వేరు చేశారని, పార్లమెంట్ తలుపులు పెట్టారని, ఒక బ్లాక్ డే గా చిత్రీకరించారని, ఆంధ్రప్రదేశ్ ఒంటరి చేశారని, ఈ రకంగా తెలంగాణ విషయం కక్కినటువంటి పార్టీలకు తెలంగాణలో మనుగడ లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు సభలో, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు, బీజేపీ సభ్యులు ఉన్నారు. ఎవరు కూడా దీని మీద స్పందించలేదు. అదే తమిళనాడు సంబంధించినటువంటి తెలంగాణ మీద మాట్లాడే కంటే ముందు 10 నిమిషాల ముందు తమిళనాడు సంబంధించినటువంటి ఒక డిఎంకే పార్టీ ఒక భాష మీద మాట్లాడితే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ఎంపీలు లోక్సభలో నిన్న తేజస్వి సూర్య గారిని ఖండిస్తూ లేచి నిరసన వ్యక్తం చేశారు. ప్యానల్ చైర్మన్ గా ఉన్నటువంటి ఎన్కే ప్రేమ్చంద్ సింగ్ గారు కూడా వారు కూడా నిలువరించారు. క్షమాపణ చెప్పమని చెప్పేసి చైర్ లో ఉండి తేజస్వి సూర్య గారికి చెప్పారు. అలా ఉండాలి. ఒక్క నాయకుడు కూడా పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేయలేదు. అవసరమైతే దానికి పార్లమెంట్ ని గేరావు చేయాల్సినటువంటి సందర్భం ఉంది. ఇంత దుర్మార్గంగా ఇప్పుడు ఎంతో మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసి 1200 మంది విద్యార్థుల అమరుల యొక్క ఆత్మ క్షోభిస్తా ఉంది. నిన్న పార్లమెంట్ లోనే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వారు మాట్లాడినటువంటి భాషని నిన్న తేజస్వి సూర్య గారు మాట్లాడారు. వారికి ఎంతసేపు ఉన్న పాకిస్తాన్, భారత్ తప్ప, ఈ రాజకీయం తప్ప, రెచ్చగొట్టే తప్ప, మీరు కులాల మధ్యలో, మతాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో వైషమ్యాలు క్రియేట్ చేసి ఈ దేశంలో మీరు ఒక రాజకీయం ఇచ్చిన చిత్తశుద్ధి లేదు. తెలంగాణ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. విజయ్ గారు మీ టైం మళ్ళీ విఠల్ సార్, ఇప్పుడు భారత్ పాక్ విభజన అనేది ఎందుకు వచ్చిందండి? రెండు ప్రాంతాలకు సంబంధించిన విభజన టైం అనేటువంటి పోలికే కదా. అవకాశం దొరికిందని మా బ్రదరు విజయ్ సమాజానికి అనేక అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవంగా తెలంగాణలో పోరు యాత్ర ప్రారంభించింది కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరఫున. అప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెట్టమని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ పోరు యాత్ర ప్రారంభించింది. 1 minute విజయ్. ఆనాడు మీ నాయకుడు ఎన్ఎల్ లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేస్తే గెలిపించిన చరిత్ర తెలంగాణ విజయ్ గారు ప్లీజ్ దయచేసి. విఠల్ సార్ రాజీనామా ఎందుకు చేయలేదు? గారు రాజీనామా చేసి ఇవన్నీ చర్చలు గతంలో తెలంగాణ ఉద్యమంలో మనం మాట్లాడుకున్నాం. ఎన్ఎల్ లక్ష్మీనారాయణ ఎందుకు చేయలేదు, కిషన్ రెడ్డి చేయాలంటే పార్టీ నిర్ణయం ప్రకారం నడుపుకున్నారు. ఇవన్నీ చర్చలు జరిగినాయి. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ వేదిక బిల్లు మద్దతు ఇవ్వడం ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. ఇవాళ తేజస్వి సూర్య గారు 240 మంది బీజేపీ ఎంపీల్లో తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్లమెంట్ వేదికగా చెప్పే ప్రయత్నం చేసి అది కూడా ఏ కారణం ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటు. విజయ్ గారు కాదు, ఒక్క నిమిషం విజయ్ గారు. విఠల్ సార్ పార్లమెంట్ అదే మాటకు అది వ్యక్తిగతమే. ఇప్పుడు విజయ్తో సహా ఇక్కడ కౌశిక్ విజయ్ నేను నాతో సహా మేము తెలంగాణ ఉద్యమంలో వచ్చినాం. యూనివర్సిటీకి వెళ్ళి వచ్చినాం. వీళ్ళంతా
దాదాపు 1500 మంది తెలంగాణ బిడ్డలు 2004 తర్వాత 9-14 మధ్యలో పార్లమెంట్ లో బిల్లు పెడతామని చెప్పి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ డిలే చేయడం కారణంగా ఎంతమంది చచ్చిపోయారు విజయ్? 1500 మంది ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఎంతమంది జైలు పాయారు? లక్షలాది మంది కేసులు ఉన్నాయి, వేలాది మంది జైలు పాలైన. పార్టీలకు అతీతంగా నేను చెప్పేది జేఏసీ గాని, విద్యార్థి ఉద్యమం, ఉద్యోగుల పోరాటం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల నాయకత్వం, తెలంగాణ జేఏసీ రూపంలో అన్ని పార్టీల నాయకత్వం, వీళ్ళందరూ కొట్లాడితేగా తెలంగాణ వచ్చింది. ఆ రోజు జరిగినటువంటి హింస అంటే ఒక హింసానికి అనడానికి వీల్లేదు, కానీ ఒక ప్రాణ త్యాగాలు. ఆ ప్రాణ త్యాగాలు ఎందుకు జరిగినాయి? కాంగ్రెస్ పార్టీ 2004లో పార్లమెంట్ లో బిల్లు పెడతాని చెప్పి 14-10 ఏళ్ల తర్వాత పెట్టింది కాబట్టి ఆ టైంలో చనిపోయిన ఆత్మహత్యలని నిన్న తేజస్వి సూర్య గారు రెఫర్ చేశారు. ఎట్లయితే ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు భారతదేశంలో ఎంతో మంది చనిపోయారు విభజన సందర్భంలో, రాష్ట్ర విభజన ఇక్కడ విద్యార్థులు చనిపోయారని చెప్పే ప్రయత్నం చేసి దాన్ని వక్రీకరించి ఇంకో మార్గం తీసుకుపోయేది వ్యతిరేకించి ఇప్పుడు తేజస్వి సూర్య గారు తెలంగాణకు వ్యతిరేకించారు అనుకుందాం. అయితే రాష్ట్రం ఇప్పుడు ఏర్పడిన రాష్ట్రం పోతుందా? అట్లా ఎట్లా మాట్లాడతారండి? అంటే మాటకి ఏం విలువ ఉండదా? రాష్ట్రం మళ్ళీ వెనక్కి పోతుందా అంటే ఉద్దేశం సదుద్దేశాన్ని మీరేమంటున్నారు విఠల్ సార్? మీరేమంటున్నారు? ఒకవేళ అలా మాట్లాడారు అనుకోండి, రాష్ట్రం వెనక్కి పోతుందా అంటే మేబీ 2012 అనుకుంటా తేజస్వి సూర్య ఉస్మానియా యూనివర్సిటీకి ఇక్కడ విద్యార్థులు ఆత్మహత్య చనిపోతుంటే వచ్చి చూసిపోయాడు ఆయన. ఆ మాటని మనం పాజిటివ్ గా తీసుకోవాలి తప్ప నెగిటివ్ ఎందుకు తీసుకోవాలి? విద్యార్థుల ఆత్మహత్యలు జరిగాయి తెలంగాణలో, ఆ రకంగా హింస జరిగింది, ఆ తర్వాతనే పార్లమెంట్ లో బిల్లు పాస్ అని చెప్పే ప్రయత్నం దాన్ని తెలంగాణ వ్యతిరేకంగా తీసుకోవాలా? మనం తెలంగాణ వ్యతిరేకించినట్టుగా తీసుకోవాలా? పదాలు చెప్పారా? వాట్ ఎవర్ ఇట్ బెమ్మా, నేను చెప్పేది ఏంటంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కూడా అందులో సదుద్దేశాలను చూడాలి తప్ప దురుద్దేశాలు చూడకూడదు, భూతద్దంలో పెట్టి చూడకూడదు. మోడీ గారు ఇదే పార్లమెంట్ లో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యుడు పాకిస్తాన్ తో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని పోల్చి ఉంటే ఈ రోజు బీజేపీ ఇట్లా ఉండేదా? ఇట్లా మాట్లాడేదా? ఇట్లా స్పందించేదా? ఏ ఉద్దేశంతో అయినా పాకిస్తాన్ ను పోల్చి మాట్లాడితే బీజేపీ భారతదేశంలో ఈ రకం విభజన సందర్భంలో భారతదేశంలో లక్షలాది మంది చనిపోయారనేటువంటి రెఫరెన్స్ లో మాట్లాడి ఉండొచ్చు. దాన్ని ఎందుకు మనం వ్యతిరేకంగా తీసుకోవాలి? విభజన జరిగినప్పుడు తెలంగాణలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. అంత మంచిగానే ఆలోచించాలి. ఏమైనా ఇప్పుడు భారత్ పాక్ అంత దారుణంగా విభజన అంత దారుణంగా చేశారు, తెలంగాణ అంటే ఏపీని విభజించడం అనేది అని మాట్లాడినప్పుడు అంత మంచిగా సదుద్దేశంగా ఆలోచిద్దాము, అక్కడ పదాలు మాట్లాడకపోయినా మంచిగానే చూద్దామని ఎందుకు అనుకోవాలి అట్లా? ఇప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఎవరమ్మా? సుష్మా స్వరాజ్ మద్దతు ఇవ్వలేదా? సుష్మా స్వరాజ్ గారు ఏమన్నా అన్నారా? ఇప్పటి వరకు కూడా సుష్మా స్వరాజ్ గారు అంటే అభిమానం సుష్మా స్వరాజ్ గారితో ఇప్పటి పోల్చుకోకండి విఠల్ సార్. వీళ్ళందరూ మద్దతు ద్వారా కదా ఏర్పడింది తెలంగాణ. ఎవరు మాట్లాడిన రోజులు 1998 లో కాకినాడ తీర్మానంలో ఒక ఓటు 2 రాష్ట్రాలు చెప్పింది భారతీయ జనతా పార్టీ. విఠల్ సార్ సుష్మా స్వరాజ్ గారితో పోల్చుకోవాల్సినటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే మీరు ఆ పేరు చెప్పగానే తెలంగాణ ప్రజల్లో చాలా మందికి అభిమానం ఉంటది, డౌటే లేదు. అప్పుడప్పుడు కాంగ్రెస్ నేతలన్నా తిడతారేమో గానీ సుష్మా స్వరాజ్ గారిని ఎవరేమనరు. మరి ఇప్పుడు ఎందుకు పోల్చుకుంటున్నారు? ఏదైనా మాట్లాడము మేమే ఇది సుష్మా స్వరాజ్ గారు ఎంత సపోర్ట్ చేశారు ఆ రోజు అని ఎందుకు ముందు పెట్టడం ప్రతిసారి? నేను ఏదేమంటున్నామా, కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత అభిప్రాయాన్ని మొత్తం పార్టీ అభిప్రాయాన్ని ప్రభుత్వ అభిప్రాయాన్ని చూడకూడదు. అది ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడిండో, ఒక సదుద్దేశం మాట్లాడిండా, ఏ రకంగా మాట్లాడిండో మనం మాట సీక్వెన్స్ చూడాలి. తెలంగాణలో ఆత్మహత్యలు జరిగినాయి, ఆత్మహత్యలు ఇక్కడ కూడా హింస జరిగింది, చనిపోయారు, ఇక్కడ కూడా విద్యార్థులు చనిపోయారనే కోణం రెఫరెన్స్ చేసి ఉండొచ్చు. సీరియస్ తీసుకోవాల్సిన సూర్య గారి వ్యాఖ్యలను మీరు వక్రీకరిస్తున్నారు. ఆయన సదుద్దేశంతో మాట్లాడారు, విభజన టైంలో మీరు తాత్సారం చేయకుండా ఉండుంటే అన్ని ప్రాణాలు పోయేవి కావు అన్నటువంటి లైన్ ను మీరు కావాలని. ఇప్పుడు బండి సంజయ్ ఉద్యమంలో ఎక్కడున్నారని విజయ్ ఇంతకుముందు రెఫర్ చేశాడు. కార్పొరేటర్ గా పార్లమెంట్ వేదికగా చలో పార్లమెంట్ లో అరెస్ట్ అయ్యి ఢిల్లీలో జైల్లో ఉన్నాడు బండి సంజయ్ గారు. తెలంగాణ ఉద్యమం కోసమే చలో ఢిల్లీ కార్యక్రమం బీజేపీ తీసుకుంటే అక్కడ అరెస్ట్ అయ్యి వాటర్ క్యాన్లు కొడితే కింద పడిపోయిన తర్వాత అరెస్ట్ చేసి జైల్లో ఉన్నాడు బండి సంజయ్ గారు. ఉద్యమం లేరని ఎట్లా చెప్తారమ్మా? అందరూ ఉన్నారు ఉద్యమంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు కొట్లాడారు, టిఆర్ఎస్ నాయకత్వంలో దశాబ్ద కాలం ఉద్యమం జరిగింది, ఉద్యోగులు ఉన్నారు, విద్యార్థులు, సమస్త తెలంగాణ సకల జన్ల ద్వారా తెలంగాణ ఏర్పడ్డది కదా. ఇప్పుడు ఎవరో ఒకరిద్దరు మాట్లాడిన మాత్రం దాన్ని రాజకీయ లబ్ధి కోసం మనం దాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, చరణ్ గారు మీరే మాట్లాడారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం మాత్రమే తేజస్వి సూర్యతో మాట్లాడిపించారు. ఎందుకంటే
ఇంత పెద్ద అంశం చర్చ జరుగుతూ ఉంటే ఈ ఇష్యూని మొత్తం డైవర్ట్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి, తెలంగాణ రాష్ట్రం మాత్రమే స్పందిస్తూ ఉంది కాబట్టి ఇష్యూని డైవర్ట్ చేయాలంటే ఖచ్చితంగా తెలంగాణను అవమానపరిచే విధంగా మాట్లాడితే ఇష్యూ అంతా సైడ్ డైవర్ట్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలంతా కూడా ఆ అంశం మాట్లాడతారు. ఈ డీలిమిటేషన్ అంశం కావచ్చు, అదేవిధంగా సీట్ల పెంపు అంశం కావచ్చు పక్కకు పోతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ పన్నిన పన్నాగంలో భాగంగా మాత్రమే నిన్న తేజస్వి సూర్య గారు మాట్లాడి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదేగా కిషన్ రెడ్డి గారు దాన్ని సమర్థించారు. అదే కాకుండా కొన్ని పత్రికలనేమో అదే తేజస్వి సూర్య గారు నన్ను వక్రీకరించారని మాట్లాడి కూడా వచ్చినాయి. సరే, ఏదేమి కాంగ్రెస్ పార్టీకి మాత్రం అదే కడియం కావ్య గారు స్పందించారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలు కూడా స్పందించారు. పార్లమెంట్ లో కడియం కావ్య గారు కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆనాడు కూడా కాకినాడ తీర్మానం ఏమైందని చెప్పేసి మీడియా మిత్రులు అడిగితే కాకినాడ తీర్మానం కాకెత్తుకపోయిందని చెప్పేసి వెంకయ్య నాయుడు గారు తెలంగాణ అవమానించే విధంగా ఆనాడు కూడా మాట్లాడారు. ఈనాడు కాదు, ఆనాడు కూడా వెంకయ్య నాయుడు గారు మాట్లాడారు. 3 రాష్ట్రాలు చేసారు కదా, మరి కాకినాడలో తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేయలేదు? తెలంగాణకు ప్రత్యేక నేపథ్యం ఉంది కదా, రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద కలిసింది కదా, మరి ఎందుకు ఏర్పాటు చేయాలంటే కాకెత్తుకపోయిందని చెప్పేసి ఆనాడే వెంకయ్య నాయుడు అవమానించారు. అదేవిధంగా ఫిబ్రవరిలో ఏకంగా రాజ్యసభలో 2022లో నరేంద్ర మోడీ గారు తల్లి నుంచి బిడ్డను వేరు చేసి డోర్లు చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు రాజ్యసభలో అవమానించారు. ఇలా తేజస్వి సూర్య గారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ అంశంలోనైనా కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల అంశం తీసుకుంటారా, అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన విభజన హామీలు తీసుకుంటారా, సీట్ల పెంపకానికి సంబంధించి విభజన హామీలో ఉంటే తెలుగు రాష్ట్రాల విభజన అదే సీట్లకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ చేయలేదు. జమ్మూ కాశ్మీర్ మాత్రం డీలిమిటేషన్ చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి రాజకీయ స్వప్నయాల కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద తీవ్రమైన విమర్శలు చేసే సందర్భం విమర్శలు చేస్తా ఉన్నారు. రాజకీయంగా వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యలను గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా తగు చర్యలు సందర్భానుసారంగా కూడా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్తారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ పెద్ద అంశాలను డిస్కషన్ కి వచ్చినప్పుడు ఈ తేజస్వి సూర్య తీసుకొచ్చి మధ్యలో ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తూనే ఖచ్చితంగా ఈ సీట్ల పెంపకం విషయంలో సౌత్ ఇండియా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలకు కావచ్చు, అదేవిధంగా తూర్పు రాష్ట్రాలకు కావచ్చు, ఇప్పుడు ఇలాగే కొనసాగితే గనక మనకు పర్సంటేజ్ ఉంది 3.16. సో 50% పెంచిన అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా పెంచినా కూడా పర్సంటేజ్ అలాగే కొనసాగుతుంది, అన్యాయం అయితే జరగదు. సో ఇలాగే ఉంచాలి అన్న తర్వాత పెంచినా కూడా ఇంతే పెంచితే గనక సో అలాగే ఉంటది కదా. అంటే మనకు సంబంధించిన పర్సంటేజ్ విషయంగా చూస్తే గనక ఎక్కడ మేడం దయచేసి మీరు అదే చెప్తా ఉన్నా. పర్సంటేజ్ అప్పటికిప్పటి తేడా వచ్చి 24% ఉన్న పర్సంటేజ్ 20% తగ్గింది. సౌత్ ఇండియా సంబంధించి ప్రధానంగా ఈస్ట్ వాడ తగ్గుతా ఉంది. 14.14 నుంచి 13.7కు అలా తగ్గుతా ఉంది. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి 4.4 నుంచి 3.3 అవుతా ఉంది. మన వాట 24 నుంచి 20% అవుతా ఉంది. కాబట్టి కొన్ని బీహార్ రాష్ట్రాల మధ్య బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే ప్రధానంగా లాభం జరుగుతా ఉంది. అది ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాలకు ప్రధానంగా లాభం జరుగుతా ఉంది. మిగతా రాష్ట్రాలకు నష్టం జరుగుతా ఉంది. కాబట్టి దీన్ని విఠల్ సార్ ఇప్పుడు డెఫినెట్ గా పర్సంటేజ్ లెక్కల్లో తేడా లేదు చాలా రాష్ట్రాల్లో కూడా. మా పర్సంటేజ్ తేడా లేకపోతే ఓకే అని అంటారు. ఎట్ ద సేమ్ టైం సీట్ల నంబర్ చూస్తే గనక ఇప్పుడు ఒక దగ్గర 120 ఉంటాయి, ఇంకో దగ్గర 26 ఉంటాయి. ముఖ్యంగా సెంట్రల్లో అంటే యూనియన్ గవర్నమెంట్ రావాలి అని అంటే, అధికారం చేజిక్కించుకోవాలంటే ఎక్కడ ఫోకస్ చేస్తాయి పార్టీలు? ఎవరిని బాగా చూసుకుంటారు? ఎవరిని బాగా చూసుకుంటారు? ఉత్తరప్రదేశ్ కి తెలంగాణకే మనం కొద్ది కంపారిజన్ చేద్దాం. ఉత్తరప్రదేశ్ పాపులేషన్ దాదాపు 25 కోట్లు, 22-23 చిల్లర 25 కోట్ల ఉంది. తెలంగాణ పాపులేషన్ 3.5 కోట్లగమ్మా. అక్కడ 80 ఉండేది ఎంత న్యాయమో ఇక్కడ 17 ఉన్నది అంతే న్యాయం. అక్కడ పొద్దుగా 120 కావడం ఎంత న్యాయమో ఇక్కడ 17 నుంచి 26 కూడా అంతే కావడం అంతే న్యాయం కదా. జనాభా ప్రాతిపదికన ఉంటాయి డెఫినెట్ గా సీట్లు. ఇప్పుడు మన దగ్గర ఒక 9 వస్తాయి. మనకి 17 డివైడెడ్ బై 2 చేస్తే 50% అమ్మా. 8.5 యాడ్ చేయాలి యాక్చువల్ గా. మనం ఏం చేస్తున్నాం, ఇంకోటి 0.5 యాడ్ చేసి రౌండ్ అప్ చేసుకుని 25 సీట్లు కావాల్సింది 26 సీట్లు అవుతున్నాయి ఇవాళ తెలంగాణలో. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ ప్రపోజల్ తీసుకొచ్చాడు. అది ఎంత ప్రమాదకరం అంటే హైబ్రిడ్ ప్రపోజల్. ఒక మాట చిన్న ఎగ్జాంపుల్, ఇవాళ దేశంలో జీడిపి దేశంలో జీడిపి రేషియో ఒక మహారాష్ట్ర నుంచే దాదాపు 15% ఉంటుంది. బొంబాయి నుంచి 30% ట్యాక్సెస్ కలెక్షన్ అయితే మరి 15% సీట్లు వాళ్ళకి ఇస్తే ఎన్ని అయితే తెలుసమ్మా? 200 సీట్లు అయితే దగ్గర 150 సీట్లు అయితే
అంటే అక్కడ ఉన్నాయి 48 సీట్లకు పోయి 90 సీట్లు కావాలి, 120 150 సీట్లు అయితే రేవంత్ రెడ్డి గారు ఫార్ములా అప్లై అయితే ఇది ఎట్లా సాధ్యం? రేపు అండ్ చరణ్ గారు ఒక్క నిమిషం ఆర్థిక పరిస్థితిని బట్టి మనం సీట్లు అడుగుతాం. చెప్పాలనుకున్నది మేడం ఇక్కడ హైబ్రిడ్ దాని గురించి చెప్పండి. మహారాష్ట్ర హైబ్రిడ్ విధానం అనేది దయచేసి అర్థం చేసి పెంచే సీట్లలో 50% హైబ్రిడ్ అంటే జిఎస్డిపిని రేపటి రోజున మనకు తగ్గుతుంది, అప్పుడు మళ్ళీ తగ్గించాలి. లేదు మేడం, జిఎస్డిపి 50% తీసుకొని 50% జనాభా తీసుకొని చెప్తాను. లేదా 15వ ఆర్థిక సంఘం నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా 12.5% జిఎస్డిపిని తీసుకొని నిధులు కేటాయిస్తుంది. మరి అది కేటాయించినప్పుడు అది తప్పగానే నిధి తప్పేట్లయితుంది. రకరకాల ప్రతిపాదనలు కేంద్రం ముందు పెట్టాం. పార్లమెంట్ సీట్లు పెంచొద్దు, అసెంబ్లీ సీట్లు పెంచండి, హైబ్రిడ్ విధానాన్ని ఫాలో కాండి, లేకపోతే 20 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేయండి. డీలిమిటేషన్ అంశం వేరు, మహిళా బిల్ అంశం వేరు, సీట్ల పెంపకం వేరు. ఈ రెండింటికి మద్దతు ఇస్తూనే ఖచ్చితంగా రాజకీయ సుప్రయోగ వాడుకున్న ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ విజయ్ గారు. జోష్ణ గారు, ఇప్పుడు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ఆలోచన విధానం వల్ల ఈరోజు దేశం ముందు తెలంగాణ పరువు పోయినటువంటి పరిస్థితి ఎందుకు చెప్తా ఉన్నాయన్నమాట. అంటే ఈరోజు బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అసలు కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటివరకు ఒక డిసిషనే చెప్పలేదు. ఇది రేవంత్ రెడ్డి గారి హైబ్రిడ్ విధానం అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానమా, ఈయన యొక్క ఒపీనియనా, లేకపోతే కాంగ్రెస్ ఐకాన్ ఒపీనియనా ఇప్పటివరకు చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఖర్గే గారు ఉన్నారు, ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్లో లోక్సభలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. వారి నుంచి ఇప్పటివరకు ఈ రకమైన స్టేట్మెంట్ రాలేదు. మరి రేవంత్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు. ఇంకోటి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ యొక్క జిఎస్డిపి ఆధారంగా అనేది ఎంత ఫులిష్నెస్ అంటే అసలు నియోజకవర్గాల పెంపు అనేది 50% నా 50% కరెక్ట్ కాదు, నీ ఈ హైబ్రిడ్ విధానం కరెక్ట్ కాదు, జిఎస్డిపి కరెక్ట్ కాదు. ఇదంతా కూడా ఆర్టికల్ 82 ప్రకారంగా జనాభా లెక్కల ఆధారంగా చేసుకుని ఈ నియోజకవర్గాలను డిలిమిటేషన్ జరగాలనేది పార్లమెంట్ చెప్తా ఉంది, రాజ్యాంగం చెప్తా ఉంది, పర్మిట్ చేస్తా ఉంది. వీళ్ళిద్దరు కూడా నేనేమంటారంటే జిఎస్డిపి ఆధారంగా డిలిమిటేషన్ జరగాలని ఈ దేశంలో ఈ రాజ్యాంగంలో లేదు. ఒక్క నిమిషం మరి చరణ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది రాష్ట్రాల అభివృద్ధి కోసం ఒక కౌన్సిల్ మండలి అది. అంతకుముందు ఎంబీసీ ఎట్లనో ఇప్పుడు అట్లా ఉంది. ఇంకొకటి చిన్న ప్లీజ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఆర్టిజన్ కార్మికులు ఉన్నారండి. నేను ఒక మాట చెప్తున్నా, గడిచిన 10 రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నారు. వారి గురించి బట్టి విక్రమార్క గారు ఎందుకు మాట్లాడలేరు? ఈ రోజు 9:30 వారితో మీటింగ్ ఉందంట. వారి సమస్యలు పరిష్కరించండి. ఆర్టిజన్ కుటుంబాలను రోడ్డు మీదకి వస్తా ఉన్నాయి. వారు గతంలో ప్రతిపక్షాలైతే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. మిగతా బిల్లులకు సంబంధించి మాత్రం డెఫినెట్ గా దానిపైన చర్చ అవసరం, అధ్యయనం అవసరం. సో సపోర్ట్ చెయ్యమని చెప్తున్నారు. ఇవాళ 4 గంటలకు ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు విజయ్ కుమార్ గారు, విఠల్ గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.